బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో ఆ పార్టీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. 25 ఏళ్ల గులాబీ పండుగకు సామాన్య ప్రజలు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే ఎల్కతుర్తి భారీ బహిరంగ సభకు పలువురు పెద్ద మొత్తంలో విరాళాలు అందించి అధినేత వద్ద తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తాజాగా నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి 6 లక్షల చెక్ను మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు అందించారు. అలాగే మరో ₹1,00,000 విరాళాన్ని వన్ సాఫ్ట్ సిస్టమ్ అధినేత సుభాష్ కేటీఆర్ కు అందించారు. హైదరాబాద్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లగచర్ల బాధితులు కలిశారు. అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు అర్ధరాత్రి మహిళలను ఇబ్బందులు పెట్టారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ సర్కార్ పోలీసులకు నోటీసులు అందించింది. ఈ తరుణంలో బంజారా మహిళలు కేటీఆర్ ను కలవడం చర్చనీయాంశమైంది. భేటీ అనంతరం కేటీఆర్ చలో వరంగల్ పోస్టర్ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికార